పోయి పోలీసులోకి కంప్లైంట్ ఇచ్చినాము. మా అన్నయ్య ఇట్లా కనపడలేదు, మీరే ఒకటి చేయండి సార్ అని చెప్తే, మీ అన్నయ్య ఎవరి మీద అనుమానం ఉందమ్మా అంటే, మాకు ఎవరు లేదు, మా అన్నయ్య ఎక్కడ పోయినారో ఫస్ట్ మా అన్నయ్య ఇంటికి వస్తే మా అన్నయ్యని ఎవరు కిడ్నాప్ చేశారో వాళ్ళు నోట్లో చెప్తే అప్పుడు కేసు పెడతామని మేము చెప్పినాము. సరేలే అమ్మ అని కేసు రాసుకున్నారు వాళ్ళు. మేము ఇంటికి వచ్చేసాను. ఆగస్టు 15 జరిగింది కదా, నిన్న ఏం పోలేదు. నిన్న సాయంత్రం కూడా ఫోన్ రాలేదు. మళ్ళీ 7:30కి మా అన్నయ్య ఫోన్ రింగ్ అయింది. రింగ్ అయింది అంటే మా అన్నయ్య మా అమ్మ అందరూ ఫోన్ చేసినాము. చూస్తే అన్నయ్య ఫోన్ రింగ్ అవుతుందని చేసినాము. అర్ధ గంట రింగ్ అయింది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్ అయితే మళ్ళీ మా అన్నయ్య వాళ్ళందరూ పోయి ఎక్కడున్నారు మా అన్నయ్య, పిలుచుకొని వస్తాం బండి తీసుకొని అని చెప్పున్నాం రాత్రి. వాళ్ళు తెల్లారుజామే వచ్చినారు. 4 మంది తీసుకొని సార్లు వచ్చినారు. మా అన్నయ్యకి ముసుగు వేసినారు, వేసి తీసుకొని వచ్చినారు. వాకిలి కొట్టినారు. 5:30కి వేసినారు. వచ్చి మా అన్నయ్యని ఆడ కూర్చోబెట్టినారు. నన్ను ఆడ కూర్చోమంటే 4 సార్లు. ఎంతమంది వచ్చారు? ఫస్ట్ 4 వచ్చినారు. 4 వచ్చి ఈ పక్క 2 ఉన్నారు, ఈ పక్క 2 ఉన్నారు. మళ్ళీ లోపలికి వచ్చి వాకిలి వేసి మా ఫోన్లో వీడికి రాండి, చెరుకట్టి దగ్గరికి రాండి అని చాలా మందికి పోలీసులు చెప్పినారు. వాళ్ళు చాలా మంది మిలిటరీ వాళ్ళు, వీడియో వాళ్ళు, కెమెరా వాళ్ళు అంతా చాలా మంది బయట ఉన్నారు. మేమైతే లోపలే ఉన్నాం. వాళ్ళు వచ్చినారు. మీరేం కావాలమ్మా అంటే మా అన్నయ్య అన్నాను. ఆయమ్మ అంటే అమ్మ అన్నాను. నువ్వు అంటే చెల్లెలు అన్నాను. మాట తిప్పి అడుగుతున్నారు. అదే మాట నేను అన్నాను, పెద్దన్నయ్య నేను చెల్లెలు, అమ్మకు పోయినారో ఏం దొరికిందో ఏమో మాకైతే చెప్పలేదు. ఈడ ఇల్లంతా సోదా చేసినారు. అన్నీ చేస్తే ఈడ ఏం చిక్కలేదులే అమ్మ అని నాతో ఈడ చెప్పినారు. పైన ఏం చిక్కిందో ఏం లేదో మా అన్నయ్యతో వాళ్ళు తీసుకువెళ్ళడం అందు మీరు ఏం చూడలేదమ్మా? చూడలేదు సార్. పైన వాళ్ళు పోయినారు. మాకు ఈడ వేసి వాకేసి మీరు రావద్దని. బయట ఏమో కానిస్టేబుల్ ఆడళ్ళు చాలా మంది ఉన్నారు. మేమైతే పైకి పోలేదు. చాలా మంది పోలీసులు వచ్చినారు, సార్లు, అది మిలిటరీ వాళ్ళు. మీ అన్న పైన రూమ్ లో చెక్ చేస్తే పోలీసులు సిమ్ కార్డులు లాంటి చాలా దొరికినాయి అంటున్నారు సార్. అది ఏమో అబద్ధమే అంటున్నాను నేనేమో. మా అన్న ఏమో సిమ్ దొరికినాయని వాళ్ళు చెప్తున్నారు సార్. మా అన్నయ్య ఏమో అట్లా వాడు కాడు. మా అన్నయ్యని ఎవరో బాగా ఇది చేసినారు సార్, బందిగాతోనే చేసినారు అంతే. ఏం కొడతారమ్మా ఇప్పుడు? మీ అన్న ఇప్పుడు తప్పు చేశాడు అనుకుంటున్నారా లేదా మీరు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా అన్నయ్య డబ్బులు అప్పు చేయాలంటే కూడా భయపడతాడు. ఒక్క సొమ్ము తినడు. మా ఇంట్లోనే నీళ్ళు కొంచెం తాగుతాడు. నేను తినేది బయట కూడా ఏం తీసుకుని తిన్నాడు. డబ్బులు అసలు అప్పు చేయాలంటే కూడా భయపడతాడు. యాడ్ నుంచి తేళ్ళ ఎక్కడని హోటల్ పోతాడు. వాళ్ళు పని చేసే కూలీతోనే తింటాడు వాడే. ఒక సొమ్ము తీసుకోడు, ఒక సొమ్ము కూడా ఇది చేసుకోరు.